దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. నాలుగో పాలసీ మీరు వస్తే వాటర్ సెక్యూరిటీ. ఇది చాలా ముఖ్యం. మన కుప్పానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా సమస్యలు ఉన్నాయి. అందరి నీవాగా వచ్చుంటే మనకి ఈ సమస్య తగ్గేది. ఆ పాలారులో చాలా చెక్ డ్యాములు కట్టాం, కానీ పాలారులో నీళ్లు రాకపోయిన దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. అందుకే రేపు జూన్ లోపల ఎట్టి పరిస్థితిలో అందరి నీవా నీళ్లు ఈ పాలారుకు వస్తున్నాయి. మొన్నే టెండర్లు పిలిచాం, నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ఇచ్చాం. ఎట్టి పరిస్థితిలో ఆ నీళ్లు ఇక్కడికి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాం. ఆ తర్వాత పాలారులో ఎన్ని చెక్ డ్యాంలు కావాలో కడతాం. ఎక్కడన్నా వీలైతే ఈ ట్యాంక్స్ కూడా కట్టి, రిజర్వాయర్లు కట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. నిన్నే మీరు ఒకటి చూశారు, నదుల అనుసంధానం. నేను ముఖ్యమంత్రిగా 2014లో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేశాం. ఇప్పుడు మళ్లీ ఆలోచించి గోదావరి నుంచి కృష్ణా, కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నేరుగా పెన్నా నదికి బనకచెర్ల ద్వారా రాయలసీమకు అనుసంధానం చేయాలనుకుంటున్నాం. ఇది మెగా ప్రాజెక్ట్. ఇది 80,000 కోట్ల రూపాయలు. ఇది గాని పూర్తయితే కుప్పానికి కూడా గోదావరి నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి నీళ్లు బనకచెర్లకు వచ్చి అక్కడి నుంచి అంద్రీ నీవాకు వచ్చి అక్కడి నుంచి కుప్పానికి కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా ప్రిపరేషన్ అవుతోంది, డిపిఆర్ అవుతోంది. వీలైనంత తొందరలో దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈ నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో నీటి ఎద్దడి ఉండదు, వాటర్ సెక్యూరిటీ వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నీరు అనేది మనకు ప్రాణం. నేను ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాను. ఏదైతే భూగర్భ జలాలు పెంచాలి, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలంటే చెక్ డ్యాంలు కట్టాలి, కంటోర్ ట్రెంచెస్ తోవాలి. అదే మరి ఎక్కడికక్కడ నీటి ప్రవాహానికి అడ్డుకట్టేసి ఆ నీరు భూమిలో ఇంకే విధంగా చేసుకోవాలి. భూమినే ఒక జలాశయంగా తయారు చేయాలి. ఇది చేయగలిగితే వర్షాకాలం కంటే ముందు 8 మీటర్లలో ఉండాలి, వర్షాకాలం తర్వాత 3 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడే పరిస్థితి రాగలిగితే ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎప్పుడు కూడా నీటి సమస్య ఉండదు. నీళ్లుంటే ఏదైనా చేసే శక్తి వస్తుంది. నేను ఈ విషయం కూడా మీకు చాలా స్పష్టంగా కోరుతున్నా. దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు తీసుకున్న వర్షం బాగా పడింది. 4,000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రంలోకి పోయినాయి. 800 టీఎంసీ నీళ్లు కృష్ణా నుంచి సముద్రంలోకి పోయినాయి. అందులో 300 టీఎంసీ నీళ్లు గాని నదుల అనుసంధానాలు తీసుకురాగలిగితే ఇంకా కరువు ఉండదు. అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెడితే ఈ సీజన్ లో కూడా 73% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వం చూపించిన చొరవ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. మనకైతే ప్రాబ్లం ఉంది, కానీ మిగిలిన ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేదు. ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పాయింట్ మీరు చూస్తే, ఏదైతే రైతులకు ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలున్నాయి, అందరితో సమానంగా పైకి రావాలనుంది. కానీ వారికి ఉండే భూమితో లేకుంటే అందులో వచ్చే ఖర్చులతో చాలా సతమతం అవుతున్నారు. పిల్లల్ని చదివించలేకపోతున్నారు. పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్కన అప్పుల ఊబిలో పోతున్నారు. ఓసారి సరిగా పంటలు పండకపోతే కరువు వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి వస్తా ఉంది. అందుకనే రైతులకు ఒక సెక్యూరిటీ ఇవ్వాలి, ఆదాయాన్ని పెంచాలి.
ఖర్చులు తగ్గించాలి. ఎలాంటి మార్గాలు ఉన్నాయో టెక్నాలజీ ఉపయోగించడం, డ్రోన్స్ ఉపయోగించడం, మోడర్నైజేషన్కి వెళ్లడం, ఇలాంటి అనేక ఇనిషియేటివ్ తీసుకుని రైతుకు న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ అని ఈరోజు రోడ్లు బాగుండాలి, ఎయిర్పోర్ట్లు ఉండాలి, పోర్ట్లు ఉండాలి. ఇలాంటి లాజిస్టిక్స్ కాస్ట్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్. ఒకప్పుడు కరెంట్ ఎక్కడ ఉత్పత్తి చేస్తారో మనకు తెలిసేది కాదు. ఈరోజు మన ఇంటి మీదనే రూఫ్ టాప్ లో కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చామంటే ఇది ఊహించని పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మన కుప్పంలో గ్రామంలో 100% ఇంటి పైన రూఫ్ టాప్ కరెంట్ ఉత్పత్తి చేసి ఊరంతా కూడా అదే కరెంట్ ఉపయోగించుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. రేపు మొత్తం కాన్స్టిట్యున్సీలో సోలార్ ఎనర్జీ అంతా కూడా ఇంటింటికి పెడతాం. అదే మరి ప్రతి ఒక్క పంప్ సెట్ దగ్గర కుసుమ్ కింద పంప్ సెట్ కింద ఇస్తాం. దీనివల్ల మనకు కావలసిన కరెంటు మనమే ఉత్పత్తి చేసుకుంటాం. ఒకవేళ రాత్రుల్లో కరెంటు ఉండదు కాబట్టి, ఎండలు ఉండవు కాబట్టి రాత్రిపూట కరెంటు కోసం బ్యాటరీ కూడా పెడతాం. బ్యాటరీ పెడితే గ్రీన్ ఎనర్జీ పొల్యూషన్ లేకుండా మొత్తం కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చేస్తాం. బస్సులు గాని, స్కూటర్లు గాని, కడానమ్మి యొక్క సైకిళ్లు కూడా. సైకిల్ శుభ్రంగా మీరు చిన్న ఇది పెట్టేసుకుంటే నేరుగా రాత్రే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి పోవాలన్నా పోయేదానికి ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల మీకు ఆరోగ్యం బాగుండాలంటే తొక్కుంటూ వెళ్ళొచ్చు. బోరు కొడితే ఆన్ చేస్తే ఒక 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది, ఆఫీసుకు పోయే పరిస్థితి వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కాబట్టి సైకిల్ ఇస్ ది బెస్ట్. కుప్పంలో రాబోయే రోజులు నడవడం కానీ, సైకిల్ కానీ, సైకిల్ ఎక్కితే సేఫ్ గా ఉంటాం, క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. దీంట్లో అనుమానమే అవసరం లేదు. అందుకే మీకు కంఫర్ట్ ఇవ్వడానికి ఎలక్ట్రికల్ సైకిల్ కూడా తీసుకొస్తున్నాం. దానివల్ల ఇంకా అడ్వాంటేజ్ వస్తుంది. దీన్ని ఎనర్జీ కాస్ట్ అంతా కూడా తగ్గించడం. కరెంటు బిల్లులు కట్టలేక అవస్థపడుతున్నారు. ఆ కరెంటు బిల్లులు తగ్గించే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మనం తయారు చేసే వస్తువులు, ఏ వస్తువు కానీ పర్ఫెక్షన్ ఉండదు. మనం తయారు చేసే ఆహార ఉత్పత్తుల్లో పర్ఫెక్షన్ లేదు, టెక్నాలజీలో, సర్వీస్ ప్రొడక్ట్స్ లో పర్ఫెక్షన్ లేదు. అందువల్ల వేరే వాళ్ళు తయారు చేసిన వస్తువులు ప్రపంచంలో దానికి డిమాండ్ ఉంది, మన వస్తువులకు డిమాండ్ లేదు కాబట్టి మనకి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి కూడా లేదు.